దేవుని వాక్యాన్ని విందాం. ఆది కాండము 42వ అధ్యాయము 1వ వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. చదవబడినటువంటి వాక్కు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. ఒక అద్భుతమైన విషయాన్ని మన మూల పితరులలో ఒకరైనటువంటి యాకోబు తన కుమారుల యొద్ద ప్రస్తావిస్తున్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. భయంకరమైన కరువు, చావ సిద్ధమై ఉన్నటువంటి ప్రాణాలు, మనుషులు, పశువులు, కుటుంబంలో తినడానికి ఆహారం లేనటువంటి సందర్భంలో యాకోబు తన కుమారులతో చెబుతున్నాడు, కరువు వచ్చింది మన ఇంటికి, మనతో పాటు మన పశువులు కూడా చావ సిద్ధమై ఉన్నాయి, బహు ఆకలిగా ఉంది కానీ తినడానికి ఏమీ లేదు మన గృహంలో, మీరెలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారు అని యాకోబు తన కొడుకులతో అంటున్నాడు. యాకోబు తన కుమారులకు చెబుతున్న మాట ఏంటంటే, కరువు మన ఇంట్లో, కరువు మన గృహంలో, ధాన్యం ఆహారం లేకుండా మన గృహంలో మనం చచ్చిపోతూ ఉండగా మీరెలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారు, మీరేలా మీకు మీరు మాట్లాడుకుంటున్నారు అని కాస్త కోపంగా గద్దించినట్టుగా యాకోబు తన కుమారులతో అంటాడు. వారి పరిస్థితి ఎలాగుందంటే కరువులో ఉన్నారు. వాస్తవానికి యాకోబు బహు ధనవంతుడు. తన మామ ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు యాకోబు ఎలాగ వెళ్ళాడు? ఎట్లా వెళ్ళాడు? విస్తారమైన ఆశీర్వాదంతో వెళ్ళాడు, విస్తారమైన దీవెనతో వెళ్ళాడు. దేవుడు యాకోబును తన మామ కంటే ఎక్కువగా, లాభాను కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. మన మూల పితరులు ఒకడైనటువంటి యాకోబు ఆశీర్వాదం కొరకే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అంత ఆశీర్వాదానికి వారసుడైన, లేదా ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్న, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న ధనవంతుడిగా ఉన్న ఎంతటి ధనవంతుడు అంటే తన అన్నయ్యన ఏశావుకే తన దగ్గర నుంచి అనేక బహుమానాలు పంపిస్తాడు. పశువులను, ఒంటెలను, గాడిదలను, రకరకాల వాటిని బహుమానాలుగా పంపిస్తాడు. విస్తారమైన దాసులు ఉన్నారు యాకోబు దగ్గర. అబ్రహాము దగ్గర ఏ విధంగా ఉన్నారో యాకోబు దగ్గర కూడా ఆ రీతిగా అంత ఆశీర్వాదం ఉంది. అంతమంది దాసులు, పనివారు ఉన్నారు. యాకోబు దేవుని యొక్క కుమారుడు, లేదా దేవుని చేత ఏర్పరచబడిన వాడు. అలాంటి యాకోబు ఇంటికి ఏమొచ్చిందట? కరువు వచ్చింది. అలాంటి యాకోబు ఇంటికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అలాంటి యాకోబు గృహంలో లేమి వచ్చింది. లేమి వచ్చిన తర్వాత తినడానికి ఆహారం లేని కారణాన వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారట. ఏం చేస్తున్నారు? ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఇప్పుడు యాకోబు గారిని అడుగుదాం, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన నీకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది? దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన నీకు, దేవుని చేత దీవించబడిన నీకు ఈ కష్టం లేదా ఈ లేమి ఎందుకు వచ్చింది? ప్రపంచమంతా కరువుతో అలమటించినా పరే దేవుని కుమారుడున్న నీకు కరువు ఎలా వచ్చింది అని యాకోబు గారిని అడిగితే, ప్రియ దేవుని బిడ్డ, 4 విషయాలు అక్కడ మనకు కనబడతాయి. ఇంత గొప్ప శ్రమ, ఇంత గొప్ప కరువు,
ఇంత గొప్ప లేమి ఆ కుటుంబానికి లేదా యాకోబు గృహానికి రావడం గల కారణము 4 విషయాలు ఉంటాయి. 4 విషయాలు మీ ముందు పెట్టి వాక్యాన్ని ముగిస్తాను. అక్కడ యాకోబు ఎవరిని ప్రస్తావిస్తున్నాడంటే తన కుమారుల గురించి ప్రస్తావిస్తున్నాడు. యాకోబు ఎవరి మీద కోపడుతున్నాడంటే తన కుమారుల మీద కోపడుతున్నాడు. మీరెందుకు ఒకరికొకరు చూసుకుంటున్నారు? మీరెందుకు ఒకరొకరు చూసుకుంటున్నారు? ఇంత కరువు ఇంట్లో వస్తే, ఆహారం లేకుండా ఇంట్లో ఉంటే, పశువులు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే, మనం చనిపోవడానికి సిద్ధంగా ఉంటే మీరెందుకు ఒకరికొకరు చూసుకుంటున్నారు అంటే యాకోబు ఇండైరెక్ట్గా అంటున్నాడు, మీ ద్వారానే ఈ శ్రమ వచ్చింది అన్నట్టుగా. యాకోబు వారి మీద సీరియస్ అవుతున్నాడు. మీ ద్వారానే ఈ కుటుంబానికి కరువు వచ్చింది, మీ ద్వారానే ఈ కుటుంబానికి లేదా మన కుటుంబానికి లేమి వచ్చింది. బహు ఆస్తి గలవాడను, దేవుని ఆశీర్వాదం పొందుకున్నవాడను, దేవుని దీవెన పొందుకొని మూల పితరుల్లో ఒకరిగా నేను నివసిస్తున్న నా ఇంటికి శ్రమ, లేమి, కరువు ఎందుకు వచ్చిందంటే మీ ద్వారా వచ్చింది అన్నట్టుగా మీరేలా ఒకరికొకరు చూసుకుంటున్నారని వారి మీద సీరియస్ అవుతున్నాడు లేదా గద్దిస్తున్నాడు. ఎందుకు వచ్చిందంట కరువు? ఎందుకు వచ్చింది కరువు? వారి కుమారు ద్వారానే కరువు వచ్చింది ఆ ఇంటికి. ఎందుకు దేవుని ఆశీర్వాదం వారి కుటుంబం నుంచి వెళ్ళిపోయింది? ఎందుకు దేవుని యొక్క కలిమి వారి కుటుంబం నుంచి వెళ్ళిపోయింది? ఆ కుటుంబమే కారణం, ఆ సహోదరులే కారణం, యాకోబు కడుపున పుట్టిన కుమారులే కారణం. ఆ కుమారులకి 4 చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఎన్ని? చాలా ఉన్నాయి. 4 మీ ముందు పెడతాను. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులు కూడా యాకోబు దగ్గర యాకోబును మందను మేపుచూ ఉండేవారు. యాకోబు యొక్క ఇంటి మందను మేపేవారు. ఈ యాకోబు కుమారులకు ఉన్నటువంటి స్వభావం, లక్షణం ఏంటంటే చెడు చేసే స్వభావం వారికి ఉంది. ఏ స్వభావం వాళ్ళకి ఉంది? మంచి చేయరు వాళ్ళు, చెడే చేస్తారు. మంచి గురించి ఆలోచించరు, చెడు గురించి ఆలోచిస్తారు. మంచి ఆలోచనలు వారిలో పుట్టవు, చెడ్డ ఆలోచనలే వారిలో పుడతాయి. వారితో కలిసి మందను మేపుతున్న యోసేపు అంట వారి చెడుతనం గురించి తన తండ్రికి చెబుతూ ఉండెను అన్నది బైబిల్లో. ఎవరు చెడుతనం గురించి? తన సహోదరులు చేస్తున్న చెడుతనాన్ని గురించి అంట యోసేపు యాకోబుకు చెప్పేవాడట. తన సహోదరుల చెడ్డ సమాచారాన్ని, తన సహోదరులు చేస్తున్న చెడ్డ పనులను యోసేపు యాకోబుకు చెప్పేవాడు. సాధారణంగా చెబుతూ ఉంటారు కదా, నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెబుతూ ఉంటారు, ఫలానా వాళ్ళు అలా, ఫలానా వాళ్ళు ఇలా, ఆమె ఇట్లా, ఆయన ఇట్లా అని చెబుతూ ఉంటారు కదా. మీరు కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇతరుల విషయాలంటే మనకు చాలా ఇంట్రెస్ట్. నీ ఇంటిని గురించి నువ్వు చక్కబెట్టుకో, పక్కింటి గురించి నీకెందుకు? ఎందుకండి? ఎవరింటిని వారే చక్కబెట్టుకోవాలి. సరే, యోసేపు అంట తన అన్నల చెడ్డ సమాచారం తీసుకొచ్చి తన తండ్రికి చెప్పేవాడట. తండ్రి ఏం చేశాడంటే యోసేపుకు ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని కుట్టించాడు. యోసేపు ఏం చేసేవాడు? తన సహోదరుల చెడ్డ సమాచారం తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. తండ్రి ఏం చేశాడు? యోసేపుకి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని కుట్టించాడు. ఎందుకు? మంచోడిరా నువ్వు, ఊర్లో ఉన్న అందరి చెడ్డ సమాచారం తీసుకొచ్చి నాకు చెబుతున్నావు అని కుట్టించాడా? ఎందుకు కుట్టించాడు? ఎవరి గురించి ఇతడు చెబుతూ ఉన్నాడో చెడ్డవారని, ఆ చెడ్డవారి వలె యోసేపు లేడు.
ఎవరి గురించి చెడు సమాచారం తీసుకొస్తున్నాడో ఆ చెడ్డవారి వలె యోసేపు లేడు. ఒకరి గురించి చెడు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ చెడులో నువ్వు లేకుండా ఉన్నప్పుడు మాట్లాడాలి. పలానా వ్యక్తి దొంగ అంటున్నావు, దొంగ స్వభావం నీలో లేకుండా ఉన్నప్పుడు నువ్వు అతని గురించి మాట్లాడాలి. పలానా వ్యక్తి మంచివాడు కాదు అని అంటున్నావు, నువ్వు మంచివాడిగా ఉండి ఆ మాట చెప్పాలి. కానీ 99% అందరూ కూడా ఒకటే బ్యాచ్, 99% అందరూ ఒకటే బ్యాచ్. యోసేపుకు విచిత్రమైన అంగిని ఎందుకు కుట్టించాడు యాకోబు అంటే, దొంగల మధ్య నీవున్నా, చెడ్డవారి మధ్య నీవున్నా, అబద్ధికుల మధ్య నీవున్నా, నీవు అబద్ధికుడిగా లేవు, నువ్వు చెడ్డవాడిగా లేవు, నువ్వు దొంగగా లేవు, కానీ నువ్వు వారిలో పరిశుద్ధంగా ప్రత్యేకంగా ఉన్నావు. కాబట్టి నువ్వు నాకు ఇష్టమైన కుమారుడివిరా అని అతనికి విచిత్రమైన ప్రత్యేకమైన వస్త్రాన్ని కుట్టించి అతన్ని ప్రేమించెను అని ఉంది. తండ్రి చేత ప్రేమించబడ్డాడు యోసేపు. ఎందుకు? చెడ్డవారి గురించిన సమాచారం తెస్తున్నాడు కానీ ఇతడు చెడ్డవాడు కాలేదు. లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఏకీభవించి ఇక్కడికి వచ్చి తండ్రికి మాత్రం చెప్పట్లేడు. ఈ బ్యాచ్ కూడా ఉంటారు, అక్కడ పోయి వాళ్ళకి అక్కలతో ఏకీభవిస్తారు, ఇక్కడికి వచ్చి మాత్రం చక్కగా నీతిమంతులుగా మాకేం సంబంధం లేదన్నట్టుగా, మేము వారి దగ్గర మంచిగా ఉన్నట్టుగా ఇక్కడ మాత్రం తండ్రికి చెబుతూ ఉంటారు. ఆయన సర్వ సృష్టికర్త అండి, ఆయనకు అన్నీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డవారితో ఏకీభవించలేదు, చెడ్డవారి వల్ల లేడు, దొంగతో ఏకీభవించలేదు, వ్యభిచారితో ఏకీభవించలేదు, అబద్ధికులతో ఏకీభవించలేదు. కానీ వారిలో ప్రత్యేకంగా ఉన్న కారణాన తండ్రి యోసేపును ప్రేమించెను. ఆ తండ్రి యోసేపును ప్రేమించి అతనికి ప్రత్యేకమైన వస్త్రాన్ని కుట్టించెను. ఈ విషయాన్ని సహోదరులు చూసి అతని మీద పగబట్టిరి. ఎందుకు పగబట్టారు? ఎందుకు పగబట్టారు? మేము చెడ్డ పని చేసినా తండ్రి మమ్మల్ని ప్రేమించాలి, మేము ఏం చేసినా తండ్రి మమ్మల్ని ప్రేమించాలి. అలా కాకుండా ఏం చేస్తున్నాడంటే, చెడ్డ పని చేయని యోసేపుని మాత్రం ప్రేమిస్తున్నాడని యాకోబు మీద పగబట్టలేదంట, యోసేపు మీద పగబట్టారట. మీకు అర్థమవుతుందా? నువ్వు మంచిగా ఉండవు, మంచిగున్నోని మీద పగబడతావు. నువ్వు ప్రార్థన చేయవు, ప్రార్థించేవాని మీద పగబడతావు. నువ్వు సన్నిధికి రావు, సన్నిధికి వచ్చేవారి మీద పగబడతావు. నువ్వు ప్రభుకు సమీపంగా ఉండవు, ప్రభుతో సహవాసం చేయవు, సహవాసం చేసేవారి మీద పగబడతావు. జాగ్రత్తగా వినండి, ఆశీర్వాదం ఎలా పోతుంది మీ జీవితంలో నుండి? దేవుని దీవెన మిమ్మల్ని విడిచి ఎట్లా పోతుంది? కరువు కాలంలో కాకులతో పోషించే దేవుడు మీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఎందుకు పోతాడు? మీ దీవెన మీ వద్ద నుంచి ఎందుకు తొలగిపోయిద్ది? నువ్వు సహవాసం చేయవు, నువ్వు నీతిగా భక్తి చేయవు, నువ్వు ప్రభుతో కనెక్ట్ అయి ఉండవు, ప్రభుకు సమీపంగా ఉండవు. సమీపంగా ఉన్న వారిని ప్రభు ప్రేమిస్తే వారి మీద పగబడతావు, వారి మీద ద్వేషం. నువ్వు భక్తి చేయవు, చేసేవారి మీద పగబడతావు. ఆ మాట రాసి ఉంది కదా, ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళిది. యోసేపు 15 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. పగ ఎక్కడొచ్చింది? తండ్రి ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తున్నాడు?
వారితో కలవలేదు, వారితో ఏకీభవించలేదు, వారి వలె లేడు, వారిలో ప్రత్యేకంగా ఉన్నాడు. లోకస్తులతో ఉన్నప్పటికీ వారితో ఏకీభవించలేదు, వారిలో ప్రత్యేకంగా ఉన్నాడు. కారణాన తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమించాడు. సరే, వీరిలో ఏముందంటే పగ. వీరు భక్తి చేయరు, వీరు ప్రార్థన చేయరు, వీరు ఆరాధించరు, వీరు దేవునితో సరైన సంబంధం సహవాసం కలిగి ఉండరు, దేవుణ్ణి ఆరాధించరు. దేవుణ్ణి ఆరాధించే వారి మీద పగ కలిగి ఉన్నారు. రెండోది, మొట్టమొదటిగా ఏం కలిగి ఉన్నారు? పగ కలిగి ఉన్నారు. రెండోది ఏంటంటే యోసేపుకు వరాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఏం వరం ఉంది? కలలు కనే వరం ఉంది, దర్శనాలు చూసే వరం ఉంది. కలలు కనే వరం, దర్శనాలు చూసే వరం ఉంది. అమాయకుడు కనుక యోసేపు తనకొచ్చిన కలలన్నీ అన్నదమ్ములకు చెప్పేవాడు. అన్న, నాకు ఈ కళ వచ్చింది రాత్రి పడుకుంటే. ఏం కళ? మంచి మంచి కళలు కనేవాడంట యోసేపు. మంచి మంచి కళలు యోసేపు కనేవాడు. ఆ వరం ఉంది ఆయనకి. ఆయన కళ ఎలా ఉంటాయంటే, అన్న, మనం అందరం పొలంలో ఉన్నాం, మనందరం పనులు కడుతున్నాం, పని చేస్తున్నాం, మీ పనులు ఏమో పడుకొని ఉన్నాయి, నా పనులు లేచి నిలబడిందన్న అన్నాడు. ఆయనకు అట్లాంటి కళ్ళు వస్తాయి. మరో కళ వచ్చిందంట. ఆ కళ్ళేమో, అన్నలారా వినండి, నాకు వచ్చిన కళ మీకు చెప్తారు రండి అని మీటింగ్ ఏర్పాటు చేసి, సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు సాగిలపడ్డాయి అన్నాడు. ఆయనకు అట్లాంటి కళ్ళు వస్తాయి. ఈ వరాన్ని చూసి, ఈ కళలు కనే స్వభావాన్ని చూసి, ఈ తలాంతును చూసి వరం లేని అన్నదమ్ములంట యోసేపు మీద అసూయపడిరి అని. మొదటిది ఏంటిది? పగబట్టిరి. 2, ఎందుకు అసూయ? నీకు లేదు వరం, నీకు పాడే వరం లేదనుకో, పాడుచున్న వారిని ఏం చేయాలి? నీవు ప్రోత్సహించు వారి కొరకు, ప్రార్థన చేయ వారి కొరకు. నీకు పాడే వరం లేదు కానీ పాడుచున్న వారి మీద మాత్రమే అసూయ పడతాడు. ఎంత భయంకరమైనదో అసూయ. నీకు దర్శనాలు చూసే వరం లేదు, కలలుగానే వరం లేదు, నీకు ఆ వరం లేదు. ఆ వరం ఉన్న వారిని చూసి, ఆ వరం ఉన్న చూసి అసూయపడేను, ద్వేషించెను. అక్కడే రాయబడి ఉంటుంది ఆ మాట. 9వ వచనం, అతడు ఒక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కల కంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను, నీ తల్లియు, నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. పగ ఎందుకు వచ్చింది? మేము మంచి చేయం, మమ్మల్ని ప్రేమించట్లేడు దేవుడు. రెండోది, ఎందుకు అసూయ వచ్చింది? మాకు వరం లేదు, ఆయనకు వరం ఉంది. నాకు వరం లేదు, ఆయనకు వరం ఉంది. నేను చెడుతనంలో ఉంటాను, నన్ను మాత్రం దేవుడు ప్రేమించాలి. ఒకవేళ నన్ను దేవుడు ప్రేమించలేదు, మంచిగా ఉన్నవారిని ప్రేమిస్తున్నాడు అనుకో, వారి మీద పగ, వారి మీద ద్వేషం. ఈ ఉదయకాల సమయన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆశీర్వాదం నిన్ను విడిచిపోతుంది అంటే, దీవెన నిన్ను విడిచిపోతుంది అంటే పగ, అసూయ, వారులేనితనం. ఈ 2 లక్షణాలు సహోదరుల్లో ఉన్నాయి. సరే, అసూయ పడుతున్నారు. ఒకరోజు తండ్రి పిలిచి, నీ సహోదరులు షెకెములో మందను మేపడానికి వెళ్ళారు, వాళ్ళ యోగ క్షేమ సమాచారం కనుక్కొని రాపో అని యోసేపుకు చెప్పి పంపిస్తాడు. యోసేపు వెళ్తాడు, అన్నదమ్ములు చూస్తాడు, అక్కడ కనిపించరు.
అక్కడి నుంచి వాళ్ళని వీళ్ళని అడిగితే, అయ్యా వాళ్ళు దాతాన్లో ఉన్నారు, అక్కడ మందరు మేపుతున్నారని చెప్పుకోగా వెంటనే అంటే దాతానికి వెళ్తాను. యోసేపు వెళ్తుండగానే దూరం నుంచి అన్నలు చూచి, కలలు కనేవాడు వస్తున్నాడు రా, కలలు కనేవాడు వస్తున్నాడు, వీని కళ వీని భావం ఏందో, ఈ కళలు ఎప్పటి వరకు కంటాడో చూద్దాం అని అతడు దగ్గరికి రాకమునిపే వీరు యోచన చేసి అతన్ని మనం చంపుదాము అని ఆలోచన చేసి అతడు దగ్గరికి రాగానే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వారి సహోదరులో పెద్దవాడైన రూబేన్ వచ్చి వాడిని ఎందుకు చంపడము, వద్దులే ఎక్కడన్నా పడేద్దాం, ఎక్కడన్నా ఉంచుదాంలే అని రూబేన్ అంటాడు. అనగానే వెంటనే అన్నదమ్ములు ఏం చేస్తారంటే అతన్ని దగ్గర తీసుకొని అతని పై వస్త్రం తీసి అతని అంగీని కూడా తీసివేసి అతని నగ్నంగా చేసి గుంటలో పడద్రోసెను అనుంది బైబిల్లో. నిచ్చెనేసి దించలేదు. ఏమ్మా, బావిలో మెట్లున్నట్టుగా మెట్లెక్కి మెల్లగా దిగిన నాని లోపల తాడిచ్చి దించలే. నీళ్లు లేని ఆ బావిలోకి వీరు అమాంతము చావడానికే చంపడానికే పడద్రోసెను. జాగ్రత్తగా వినాలి. వీరిలో పగ ఉంది, పగబట్టే స్వభావం. రెండోది, వీరు అసూయపరులుగా ఉన్నారు. మూడోది చూస్తే వీరు యోసేపును గుంటలోకి పడద్రోసి బావిలోకి పడద్రోసి పక్కన అందరూ 11 మంది కూర్చొని ఏం చేస్తున్నారట? భోజనం. లోపల ఉన్నవాడేమో పడద్రోయబడి బావిలో పడిపోయి గాయాలతోటి రక్తం కారుతూ నగ్నంగా వస్త్రాలు లేకుండా, లోపలేమో వారి తోబుట్టు వారి సహోదరుడు లోపల అతడు అలాగు చేస్తూ ఉంటే, గాయపరచబడి కన్నీరు కారుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, వేదన పడుతూ ఉంటే ఈ అన్నదమ్ములు ఏం చేస్తున్నారంటే భోజనం చేస్తున్నారట. ఏం లేదండి వీరికి, ఏం లేదు వీరికి, కనికరం లేదు, కనికరం లేదు. యేసు ప్రభువారు అన్నాడు, కనికరపడువారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. కనికరపడువారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. తోబుట్టు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? దోతాన్ అనే ప్రాంతానికి యోసేపు ఎందుకు వెళ్ళాడు? అన్నల గురించి, వారి క్షేమం గురించి, వారి మేలు గురించి, వారు ఎలాగున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎలా గొర్రెలు మేపుతున్నారు, వారికి ఆహారం ఉందా లేదా, వారికి ఏమైనా అపాయం జరిగిందా, కీడు జరిగిందని తెలుసుకోవడానికి వెళ్ళాడు. తన కోసం పోలేడు. తన అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి పోతే వీరంట వస్తున్న వారిని గుంటలోకి పడద్రోసి అతడు గాయాలతో కన్నీరు కారుస్తూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే బావి చుట్టూ కూర్చొని వాళ్ళు భోజనము చేస్తున్నారు. కనికరము లేదు. ఆయన కనికర స్వరూపుడు. నేను బలిని కోరువాడను కాదు, కనికరమును కోరుచున్నానన్నాడు ఆయన. ఎవరు కనికరపడతారో వారి కనికరం పొందుదురనుంది బైబిల్లో. వీరిలో పగబట్టే స్వభావం ఉంది, వీరిలో అసూయ పరులు, వీరికి కనికరంలే. తోటి సహోదరులు చస్తూ ఉన్న గుంటలో బావిలో చనిపోతున్న కనీసం కనికరం లేదండి. ఎలాగూ తినబుద్ధి అవుద్ది? అయ్యో ఎవరికన్నా ఏదైనా జరిగింది, ప్రమాదం జరిగిందని తెలిస్తేనే పోనీ ఎవరైనా చనిపోయారని తెలిస్తేనే, వారితో మనకి ఏదైనా కనెక్షన్ లేదా మంచి సహవాసం సంబంధం మనం తెలిసిన వాళ్ళు అయితే భోజనం కూడా చేయలేమే. ఎవరికైనా మన కళ్ళ ముందు ప్రమాదం జరిగిందో, ఒక యాక్సిడెంట్ జరిగిందనుకో, అది చూసినప్పుడు మనం కనీసం భోజనం కూడా చేయలేం. అయ్యో అలా జరగకపోతే బాగుండు, అయ్యో కాలు ఇరగకపోతే బాగుండు, ఆ ప్రమాదం కలగకపోతే బాగుండు అనుకుంటామే. తన క్షేమం కోసం వెళ్ళినా, వారి క్షేమం చూడడానికి వెళ్ళినా, వారి మేలు కోరిన యోసేపును గుంటలో బట్టలు తీసివేసి గుంటలో పడద్రోసి అతడు గాయాలతో అక్కడ కన్నీరు కారుస్తూ ఉంటే
పక్కన కూర్చుని భోజనం చేస్తున్నారట వీళ్ళు. దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుంది చెప్పండి? ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఎలాగుంటుంది దేవుని ఆశీర్వాదం? ఎలా తినబుద్ధి అవుతుంది? బయటివాడా? యోసేపు బయటివాడండి? ఎవరు యోసేపు? తోబుట్టు కదా, రక్త సంబంధి కదా, రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు కదా, తన మేలు కోసం వచ్చాడు కదా, వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చాడు కదా, కనీస కనికరం ఉండాలి కదా, కనీస కనికరం ఉండాలి కదా. కనికరము లేని స్వభావం వీరిలో ఉంది, పగబట్టే స్వభావం వీరిలో ఉంది, ఓరవలేని తనం, అసూయ వీరిలో ఉంది. చివరిగా మనం చూసినట్లయితే ఆ గుంటలో పడద్రోశారు, భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే అక్కడి నుంచి వర్తకులు, వ్యాపారస్తులు, మధ్యాహ్నం వర్తకులు నడుస్తూ వస్తుండగా, ఎదురుగా వస్తుంటే వారిని చూసి ఆలోచన చేశారట. ఏమని? ఇతడి గుంటలోనే పడేసి ఇక్కడే చచ్చిపోతే మనకేంటి ఉపయోగం, కాబట్టి వీడిని మనం అమ్మేద్దాం. వీడిని అమ్మేసి మన తండ్రికి ఏదో ఒక అబద్ధం చెబుదాం, ఏదో క్రూర మృగం తినేసింది నీ కుమారుణ్ణి అని వీరు 20 వెండి నాణేలకు యోసేపును అమ్మివేసెను. ఎవరు నమ్ముకున్నారు? ఎవరు నమ్మారు? తన సహోదరుడైన యోసేపును. యోసేపు అనగా ఆశీర్వాదము, యోసేపు అనగా అభివృద్ధి, యోసేపు అనగా ఫలించడి కొమ్మ. వీరు తన శరీర సంబంధమైన, స్వార్థ సంబంధమైన మనసును బట్టి అతడు మా మధ్య లేకుంటే మా తండ్రి మమ్ములని ప్రేమిస్తాడు, ఆ విచిత్రమైన వస్త్రము అంగీలు మాకు కుట్టిస్తాడు అని వీరు స్వార్థపూరితమైన శరీర సంబంధమైన మనసును బట్టి ఆశీర్వాదాన్ని అమ్ముకున్నారు, అభివృద్ధిని అమ్మేసుకున్నారు, ఫలించే కొమ్మను అమ్మేసుకున్నారు. 20 వెండి నాణేలకి ఫలించే కొమ్మ, ఆశీర్వాదానికి, అభివృద్ధికి సాదృశ్యంగా ఉన్నటువంటి యోసేపును అమ్ముకున్నారు. దేవుని దీవెన అమ్మేసుకున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నారు. యోసేపు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. యోసేపు ఎవరి గృహంలో ఉంటాడో ఆ గృహం దీవించబడుద్ది. యోసేపు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి దీవెన కలుగుద్ది. దీవెనను, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, ఫలించే కొమ్మను వీరు స్వార్థానికి అమ్మేసుకున్నారు. పగబట్టారు, అసూయ కలిగి ఉన్నారు, కనికరం లేదు, దేవుని ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నారు. దేవుని ఆశీర్వాదాన్ని శరీర సంబంధమైన మనసు కొరకు లేదా నీ స్వార్థపూరితమైన ఆలోచనల కొరకు అన్నదమ్ములందరూ కలిసి దేవుని ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్న తర్వాత ఆశీర్వాదం నీ ఇంట్లో ఎందుకుంటుంది? ఇంకా ఎంతకు అమ్మారండి? 20 వెండి నాణేలకు వాళ్ళు అమ్మేసుకున్నారంట ఆశీర్వాదాన్ని. ఈరోజు చాలా మంది అమ్ముకుంటున్నారు. భోజనానికి అమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఏశావులాగా ఒక్క పూట కూటి కోసమే ఏశావు జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు. ఎంతో మంది బిడ్డలు రకరకాల డబ్బు కోసం కొంతమంది, లోక సంబంధమైనటువంటి వాటి కోసం కొంతమంది, ఆచారాల కోసం కొంతమంది దేవుని ఆశీర్వాదాన్ని అమ్మేసుకుంటున్నారు. ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నారు, హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు, సంతోషంగా ఉన్నారు. పర్వాలేదురా, ఇంకా మనల్ని మించిన వారు లేరు, ఇంకా మనకు పీడ విరగడైపోయింది, యోసేపుని అమ్మేశాం, అతను చచ్చిపోయాడు, ఎక్కడ పోయాడో బానిసగా వెళ్ళిపోయాడు అని గమ్మున హాయిగా ఉన్నారు. ఒక కాలం వచ్చింది, పైనున్నవాడు అన్ని చూస్తాడు. పైనున్న వాని కంటికి కనుమరుగైనది ఏదీ లేదు.
ఎప్పుడైతే వీరు 4 చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారో, ఈ 4 భయంకరమైన స్వభావాలు కలిగి ఉన్నారో, ఈ 4 కలిగి ఉన్న కారణ దేవుడు ఆశీర్వాదాన్ని ఆ ఇంటిలో నుంచి యోసేపుతో పంపించాడు. యోసేపుతో పాటు ఆశీర్వాదం వెళ్ళిపోయింది. బైబిల్లో రాయబడి ఉంది, గుంటలో పడద్రోసినప్పుడు, వస్త్రాలు తీసినప్పుడు, మిద్యానీలకు అమ్ముతున్నప్పుడు అంట యోసేపు వారిని బతిమాలుకొనెను అని ఉంది. యోసేపు వారిని బతిమాలుకొనెను. ఏమని బతిమాలు తెలియదు. అన్నారా, వస్త్రం తీసుకోండి, కావాలంటే నన్ను ఇంటి దగ్గర వదిలేయండి, నన్ను అమ్మకండి, నన్ను చంపకండి, నన్ను గుంటలో పడద్రోయకండి అని వేడుకొనెను అనుంది బైబిల్లో. 42వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము, అతడు మనల్ని బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితోనొకడు మాటలాడుకొనిరి. ఏది విత్తుతావో ఆలస్యం అవుద్ది, కంగారు పడకు. కొంచెం టైం ఇస్తాడు, కంగారు పడకు. వీళ్ళు అంటున్నారు, అన్నదమ్ములు అంటున్నారు, కరువు వచ్చేసి ఆశీర్వాదం అంతా వెళ్ళిపోయి ఆకలితో అలమటిస్తూ వాళ్ళ పిల్లలు ఆకలితో గిన్నెలు పట్టుకొని అడుక్కు తింటున్న కాలంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నారు, అరే ఆ రోజు మన సహోదరుడు బతిమాలుకున్నాడు కదా, ఏడ్చాడు కదా, వేదన పడ్డాడు కదా, మనం బతిమాలుకున్నప్పుడు అతని వేదన చూచియు, అతడు ఏడుస్తూ ఉన్నా, రక్తం కారుతూ ఉన్నా, గుంటలో పడద్రోయబడి కేకలు వేస్తూ ఉన్నా, బతిమాలుతున్నా, అతడు ఎంత వేదన పడ్డాడో వేదన చూసి కూడా మనం చెవిన పెట్టలేదు, వినలేదు. ఆ రోజు మనం చేసిన దానికి ఈరోజు మనం శిక్ష అనుభవిస్తున్నాము. ఇంత వేదన మనకు వచ్చింది అని సహోదరులు అంటున్నారు. ఎందుకు పోయింది ఆశీర్వాదం ఆ గృహంలో నుండి? ఎందుకు పోయిందండి? ఒక మనుషుని చంపడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? పనున్నవాడు గుడ్డివాడా? నీ యోగక్షేమం కొరకు, మీ క్షేమం కొరకు యోసేపు వెళ్ళాడు, కానీ తన సొంత స్వార్థం కొరకు వెళ్ళలేదు. యోసేపు తన పని కోసం వెళ్ళాడా? ఎవరి కోసం వెళ్ళాడు? తన అన్నదమ్ముల క్షేమం, ఎలాగున్నారు తన అన్నదమ్ములు చూద్దాం అని తండ్రి మాటకు లోబడి వెళ్ళిపోయాడు. వేదన పడుతూ బతిమాలుచున్నను మనము అతని వేదన చూచి వినకపోతిమి, అందుకే మనకు ఈ శిక్ష వచ్చింది, ఇట్టి వేదన మనం అనుభవిస్తున్నాము అన్నాడు. యోసేపు ఏ వేదన అనుభవించాడో ఆ వేదన ఎవరి మీదకి వచ్చిందంట? ఎవరి మీదకి వచ్చింది? సహోదరుల మీదకి వచ్చింది. నువ్వు ఏది విత్తుతావో ఆలస్యం అవుద్ది, నీకు అదే చెప్పు, నీకు అదే ఖచ్చితంగా. నీకెందుకు అసూయ? నీకెందుకు ఒకరి మీద పగబట్టడము, ఒకరిని టార్గెట్ చేయడం ఎందుకు, ఒకరిని కారణం చేయడం ఎందుకు? నీకెందుకు కనికరం ఉండదు? నువ్వు ఎలాగూ నీ శరీర సంబంధమైన డబ్బుల కొరకు లేదా వెండి నాణ్యాల కొరకు దేవుని ఆశీర్వాదాన్ని అమ్ముకుంటావు. ఏశావు అమ్ముకున్నాడు, మళ్ళీ వచ్చిందండి? అమ్మ వచ్చిందా? మళ్ళీ ఆశీర్వాదం మళ్ళీ వచ్చిందా? ఏడవలేదా ఏశావు? కన్నీరు కారవలేదా? నా తండ్రి ఒక్కసారి ఛాన్స్ వాళ్ళని అడగలేదా? ఒకసారి దేవుని ఆశీర్వాదం పోయిన తర్వాత ఇంకెలాగొస్తుంది? రెండోది, ఎవరికి వేదన కలిగించారో, ఎవరికి ఇబ్బంది పెట్టారో, ఎవరినైతే అమ్మి వేశారో, ఎవరినైతే గుంటలో పడద్రోశారో, ఎవరినైతే గాయపరిచారో, ఎవరి వస్త్రాన్ని తీసివేశారో అతని కాళ్ళ కిందికి వెళ్ళిపోయారు. అతని కాళ్ళ కిందికి వెళ్ళిపోయారు.
ఆశీర్వాదాన్ని దేవుడు ఐగుప్తులో ఉన్న యోసేపు చేతిలో ఉంచాడు. యోసేపు ఐగుప్తు వెళ్తే ఐగుప్తు దేశానికి ఆశీర్వాదం వచ్చింది. నీ ఇంట్లో ఉన్న ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నారు వీళ్ళు. యోసేపు అనబడిన అభివృద్ధిని అమ్మేసుకున్నారు వీళ్ళు. ఇంకెక్కడ వస్తుంది అభివృద్ధి? అతని కాళ్ళ కిందికి వెళ్ళిపోయారు. అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడ్డారు. అయ్యా దేహి అని అడుక్కు తిన్నారు. ఆశీర్వాదాన్ని నువ్వు అమ్మేసుకున్న తర్వాత నీ ఇంట్లో ఎందుకుంటుంది? ఇంకా నీ ఇంట్లో ఎందుకుంటుంది దేవుని ఆశీర్వాదం? ఎంతో మంది బిడ్డలు దేవుడిచ్చిన అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన కృపను అమ్మేసుకుంటూ ఉన్నారు. ఒకసారి పోయిందనుకో తిరిగి వచ్చిందా? తిరిగి యాకోబు దగ్గరికి ఆశీర్వాదం మళ్ళీ వచ్చిందా? రాలే. వీళ్ళే ఐగుప్తుకు పోయారు. వీళ్ళే ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళిపోయి కొనుకొచ్చుకున్నారు. డబ్బులు ఇచ్చయ్యా కొంచెం ధాన్యం పెట్టండి, లేదా కొంచెం ధాన్యం అని కొనుకొచ్చుకున్నారు. వీళ్ళు బ్రతుకు ఐగుప్తులో యోసేపు కాళ్ళ కిందికి వెళ్ళిపోయింది. ఎవరినైతే అమ్మివేశారో, ఎవరి మీద అసూయ కలిగి ఉన్నారో, ఎవరి మీద పగబట్టారో, ఎవరినైతే అమ్ముకున్నారో వారి దగ్గర కాళ్ళ కిందికి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది ఈ అన్నదమ్ములకి. అందుకే యాకోబు అంటాడు, ఎందుకురా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు? మీ ద్వారానే ఈ శ్రమ వచ్చింది. మీరే కదా ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నారు. మీరే కదా అతని మీద పగబట్టారు, అతని మీద అసూయపడ్డారు. కనికరం లేకుండా అతని గుంటలో పడద్రోసి మీరు చక్కగా భోజనం చేశారు. ఇప్పుడు ఆ భోజనమే లేకుండా చేశాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? నువ్వు ఏది చేస్తావో నీకు అది చేయబడుద్ది. నువ్వు ఏది చేస్తావో అది నీకు చేయబడుద్ది. నువ్వు ఏది ఇతర పట్ల చేస్తావో అది నీకు చేయబడుద్ది. ఇతర పట్ల కనికరం లేకుండా ప్రవర్తించాడు. ఇప్పుడు కనికరం లేకుండా వారు వేదన అనుభవించారు. ఆశీర్వాదం ఎందుకు పోయింది నీ కుటుంబంలోంచి, లేదా నీ వ్యక్తిగత జీవితంలో నుండి? పగ. ఎందుకు పగ? ఎందుకు పగ? తండ్రి నాకంటే ఎక్కువ సహోదరిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆడు మంచోడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. నిన్నెందుకు ప్రేమించట్లేదు? మరి నువ్వు మంచోడుగా ఉంటే కదా నీకు ప్రేమ వస్తుంది. 2, నాకు వరం లేదు, అతనికి వరం ఉంది కాబట్టి అతని మీద అసూయ. 3, కనికరం లేని స్వభావం. 4, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని అమ్మేసుకున్న కారణాన ఆ ఇంటిలో కరువు వచ్చెను, ఆ ఇంటిలో లేమి వచ్చెను. దాని కారణంగానే కదా ఈ దేశమంతా యాకోబు అంతా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అదే కరువు లేకుండా ఐగుప్తుకి ఎందుకు వెళ్తాడండి? వెళ్తాడా? ఐగుప్తులో బానిసలు ఎలా అయ్యారు? 400 సంవత్సరాలు ఎలా అయ్యారు బానిసలు? యాకోబు కుటుంబం కలిసి ఐగుప్తుకి వెళ్ళిపోయారు బానిసలుగా. యాకోబు ఇల్లు, యాకోబు స్థలం, యాకోబు పొలం, యాకోబు కలుగున గుడారం, యాకోబు ఆశీర్వాదం మొత్తం విడిచిపెట్టి బికారిలాగా కట్టుబట్టలతోటి వెళ్ళిపోయారు ఐగుప్తు దేశానికి. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. యాకోబు చనిపోయాడు, యాకోబు కుమారులు చనిపోయారు. కానీ యాకోబు కుమారులు 4 తరాలు కూడా బానిసలుగా శాపం వారి ముందు. ఈ 11 మంది సహోదరులు చేసినట్టు పనికి, ఈ 10 మంది సహోదరులు చేసిన పనికి అసూయ, ఓర్వలేనితనం, పగబట్టే స్వభావం, కనికరం లేకపోవడం, లోక సంబంధమైన వాటి కొరకు, స్వార్థమైన మనస్సు కొరకు, శరీర సంబంధమైన మనసును బట్టి దేవుని ఆశీర్వాదాన్ని అమ్మివేసుకోవడం. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆశీర్వాదం నీ ఇంట్లోంచి ఎందుకు పోయిద్ది అంటే నువ్వు అమ్ముకుంటున్నావు కాబట్టి పోయిద్ది. నీకు అసూయ ఉంది కాబట్టి పోయిద్ది. నీకు ఓర్వలేని తనం ఉంది, నీకు కనికరం లేదు కాబట్టి పోయింది. నువ్వు ఇతరుల పట్ల టార్గెట్ చేసి లేదా పగబట్టి ఉంటావు. ఎందుకంటే నువ్వు మంచిగుండవు, మంచిగుండే వారి మీద పగబడతావు. నువ్వు భక్తి చేయవు, భక్తి చేసే వారి మీద పగబడతావు. కాబట్టి దేవుని దీవెన నీ యొద్ద నుంచి
వెళ్ళిపోయిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు మాత్రము ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. యోసేపును ఆశీర్వాదం విడిచిపెట్టి పోలేదు. యోసేపులో ఆశీర్వాదం నిలిచి ఉంది. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను అందరూ మోకరించి తల ఉంచి కళ్ళు మూసుకొని, అందరూ మోకరించి తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఎవరికి వారే వ్యక్తిగతంగా, ఒక 2 నిమిషాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా మోకరించి ఎందుకు ఆశీర్వాదము యాకోబు ఇంటిని విడిచిపెట్టిపోయింది, ఎందుకు దేవుని దీవెన యాకోబు ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఎందుకు యాకోబు ఇంటికి కర్ర వచ్చింది, ఎందుకు యాకోబు ఇంటికి లేమి వచ్చింది, ఎందుకు యాకోబు జీవితంలో ధాన్యం లేకుండా పోయింది, ఆహారం లేకుండా పోయింది అంటే యాకోబు సహోదరులు, యాకోబు ఇంటిలో అసూయ ఉంది, యాకోబు ఇంటిలో ద్వేషం ఉంది, యాకోబు ఇంటిలో చెడుతనం ఉంది, యాకోబు జీవితంలో ఆ కుమారుల జీవితంలో పగబట్టే స్వభావం ఉంది. ఓ యాకోబు కుమారుల జీవితాల్లో కనికరం లేదు. కనికరం అనేది దేవుడిచ్చే కృప, అది దేవుని స్వభావం, దేవుని మనస్సు. అది నేను కనికరమును కోరుచున్నాను కానీ బలిని కోరను అన్నాడు ఆయన. కనికర పడువారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారన్నాడు ఆయన. ఆయన కనికర స్వరూపుడు. కనికరం అనేది దేవుని స్వభావం, దేవుని లక్షణం. అది ఆ కనికర స్వభావము వీరిలో లేదు. కఠినస్తులు, కఠిన స్వభావం కలిగిన వారు, కనికరం లేని వారు, కఠినమైన మనసు కలిగిన వారిని తన సహోదరుడు గుంటలో పడద్రోయబడి వస్త్రాలు లేకుండా దెబ్బలు తగిలి రక్తాలు కారుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వేదన పడుతూ బతిమాలు కొడుచుండగా కఠినమైన స్వభావం కలిగి ఉన్నారు కానీ కనికరపడలేదు. అయ్యో నా కోసం వచ్చాడు కదా, మా క్షేమం కోసం వచ్చాడు కదా, మేము ఎలాగున్నామో తెలుసుకుందాం కోసం వచ్చాడు కదా. అయ్యో మా సహోదరుడు గుంటలో ఏడుస్తూ పడద్రోయబడి ఏడుస్తూ రక్తం కారుతూ ఉంది, వస్త్రాలు లేకుండా కన్నీరు కారుస్తూ వేదన పడుతున్న కనికరమేలే. కఠినమైన మనసు కలిగిన వారండి. పైనున్నవాడు అన్ని చూస్తూ ఉన్నాడు, పైనున్నవాడు అన్ని చూస్తూ ఉన్నాడు. తర్వాత గుంటలోంచి పైకి తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళలేదు కానీ ఆశీర్వాదానికి అభివృద్ధికి సాదృశ్యంగా ఉన్న యోసేపును అమ్ముకున్నారు. మాకు ఆశీర్వాదం వద్దు, మాకు అభివృద్ధి వద్దు. ఓ యోసేపు అంటే ఆశీర్వాదం మాకెందుకు, మా మందలున్నా మేము కాసుకుంటాం, మాకు వెండి నాణాలు వచ్చే వాటితో మేము దీవించబడతాం అనుకున్నారు. సహోదరుడా, ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం కాదనుకున్నవాడు భిక్షగాడవుతాడు. అతని కుటుంబం తరతరాలుగా శాపమైపోయింది, లేమిలో కొట్టుమిట్టాడతాడు. భూమి మీద ఏ మనుషులు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోడు, దేవుని ఆశీర్వాదాన్ని శంకించాడు, దేవుని ఆశీర్వాదాన్ని ఏ మనుషుడుగా వద్దనుకోడు. ఈ కుమారులంట ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నారట. ఆశీర్వాదం అమ్మివేయబడింది, అభివృద్ధి అమ్మేసుకున్నారు. మాకు దేవుని ఆశీర్వాదం వద్దు, మాకు మా స్వార్థమే కావాలి, మాకు దేవుని ఆశీర్వాదం వద్దు, మా తలంపే కావాలి, మాకు దేవుని ఆశీర్వాదం వద్దు, మా స్వభావమే కావాలి అనుకున్నారు, అమ్మేసుకున్నారు. ఒక కాలం వచ్చింది బిడ్డ, ఒక రోజు వస్తుంది నీ జీవితంలో కూడా, వారి జీవితంలో కూడా ఒక దినం వచ్చింది, ఒక సంవత్సరం వచ్చింది. ఆ కాలంలో వారు భయంకరమైన శిక్షను అనుభవించారు, భయంకర వేదన అనుభవించారు. తన సహోదరుని ఎంతగా వేధించారో, తన సహోదరుని ఎంతగా బాధకు గురి చేశారో, తన సహోదరుని యోసేపుని ఎంతగా ఇబ్బందులు గురి చేశారో అంతకు రెట్టింపు శిక్షను వారు పొందుకున్నారు. కఠినమైన మనస్సు అది దేవుని మనస్సు కాదు, అది సాతాను మనస్సు, అపవాది మనస్సు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఇప్పుడు నువ్వు బాగా ఉన్నావు, ఇప్పుడు మంచిగా ఉన్నావు, ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, నేను బాగున్నాను ఓ అని ఇష్టారీతిగానే ఉన్నట్లయితే ఒక దినం వస్తుంది, ఒక్క రోజులోనే యోబు భిక్షగాడైపోయాడు. ఒక్క రోజులోనే యోబు అన్ని కూలిపోయి బికారి వస్త్రాలు లేనివాడు అయిపోయాడు. నా దేవుడు తలంచుకుంటే ఒక్క సెకండ్లో నీవు రోడ్డు మీదకి వస్తావు. నా దేవుడు తలుచుకుంటే ఆయన ఆశీర్వాదము నీ ఇంటిలో ఉండాలి అంటే, ఆయన ఆశీర్వాదం నీ ఇంట్లో నిలిచి ఉండాలంటే నీవు పగ అనేది నీ జీవితంలో ఉండకూడదు. రెండోది, నీకంటే ఘనమైన వారిని చూసినప్పుడు అసూయ నీలో ఉండకూడదు. మూడవది, కఠినమైన మనసు నీలో ఉండొద్దు, కనికరించే స్వభావం నీలో ఉండాలి. నాలుగవది, దేని కొరకు దేవుని ఆశీర్వాదాన్ని అమ్ముకోవద్దు. డబ్బు కొరకైనా, లోకం కొరకైనా, శరీరం కొరకైనా, మరొక దాని కొరకైనా, లోక సంబంధమైన వ్యక్తుల కొరకైనా దేవుని ఆశీర్వాదాన్ని అమ్ముకోకు. ఆశీర్వాదం నీ దగ్గర నుంచి పోతే ఒక కాలంలో నీవు అంతకు రెట్టింపుగా నీవు వేదన పడాల్సి వస్తుంది. అట్టి ఆశీర్వాదం కోసం ఏశావు కన్నీరు కార్చిన, ఏశావుకు దొరకలేదు అనంది బైబుల్. ఏశావు పొందుకోలేకపోయాడు, కృపలోంచి పోగొట్టుకున్నాడు, కృపలోంచి అన్ని పోయాయి. ఇప్పుడు ఏశావు దగ్గర ఏమీ లేవు. నా తండ్రి ఒక్కసారి అవకాశం ఇవ్వయ్యా, అవకాశం ఇవ్వని ఏడ్చిన, కన్నీరు కార్చిన శాపమే తప్ప ఏశావుకు మరేమి మిగలలేదు. కృపా సత్య సంపూర్ణుడా, 4 విషయాలు యోసేపు యొక్క సహోదరులు కలిగి ఉన్న కారణాన వారి జీవితంలోంచి ఆశీర్వాదం పోయిందని నీ లేఖనం సెలవిస్తుంది.